ఇక్కడికి వచ్చిన జన సైనికులకి, అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, అక్క చెల్లెలందరికీ, అమ్మ మీకు, అన్నదమ్ములందరికీ, బుట్టాయిగూడెం పెద్దల, జంగారెడ్డిగూడెం మండలం పెద్దలందరికీ, జనసేన పార్టీ తరపున, జనసేన నాయకుల తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రజా పోరాట యాత్ర తిరుపతి నుంచి ప్రారంభించాం. నేను అనేకసార్లు చెప్తా ఉంటాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానని. నాకు వచ్చింది 2019లోనో వెంటనే ప్రతిపక్ష నాయకులు జగన్ గారిలో ముఖ్యమంత్రి అయిపోవాలనో, వీటన్నిటికంటే కూడా నాకు కావాల్సింది యువతకు ఉపాధి అవకాశాలు కావాలి, నిరుద్యోగం తగ్గాలి, ఆడపడుచులకి భద్రత ఉండాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు, అండగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. వాడుకొని వదిలేసే రాజకీయ వ్యవస్థే కానీ. అందుకని ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కావాలంటే ముందు చదువులు ఉండాలి. ఒక బుట్టాయిగూడెం మండలం సమస్య తీసుకుంటే ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. 9 సంవత్సరాలుగా మన ఒక పాలిటెక్నిక్ కాలేజ్ భవనం నిర్మించలేకపోయారు. 9 సంవత్సరాలు సరైన భవనం. ఎప్పుడో 2009లో మంజూరు చేసినప్పటికీ 2014లో అప్పటి ఎంపీ హడావుడిగా రేపు రాష్ట్రపతి పాలనగా ఈరోజు శంకుస్థాపన చేసి అది ముందుకెళ్ళని పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి దాదాపు 4 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ రోజుకి కనీసం ఒక బుట్టాయిగూడెం సంబంధించి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మించలేకపోయారు. అలాగే మొన్న మధ్య నేను దారిలో నాకు ఇచ్చిన సమస్య ఎదురైతే, మా సెక్యూరిటీ వాళ్ళకి ఒకటి యాక్సిడెంట్ అయితే ఇక్కడ జంగారెడ్డిగూడెంలో హాస్పిటల్స్ ఉంటాయని ట్రై చేస్తే, మంచి హాస్పిటల్స్ ఏలూరుకి వెళ్ళాలి, లేదంటే విజయవాడకి వెళ్ళాలి, ఇక్కడే ఉండవని చెప్తే అప్పుడు నాకు అర్థమైంది. ఒక అంబులెన్స్లో తీసుకెళ్లాలనుకున్నా కానీ చాలా నరకప్రాయంగా ఉన్నాయి రోడ్లు. నేను మొన్న ఏలూరు నుంచి వస్తూ ఉంటే మన జంగారెడ్డిగూడెంకి ఆ రోడ్లు చూసి చాలా ఆశ్చర్యం వేసింది. అంటే కొండల లోయల్లో వెళ్ళి కొండల లోయల పైకి ఇలా దిగుతా ఎక్కుతా వస్తా ఉంది. మరి లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు అబ్బాయి 14,000 కిలోమీటర్లు రోడ్లు వేసా వచ్చాకన్నారు. ఒకసారి వాళ్ళు వచ్చి మన బుట్టాయిగూడెం రోడ్లు, మన జంగారెడ్డిగూడెం రోడ్లు చూడాలి. మరి అసలు మన గ్రామాల్లోకి వెళ్తే నేను చూస్తా ఉన్నా, మన లక్ష్మీపురం దగ్గర ఉన్న తెల్లవారుజాము పూట మన లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తే 14 కిలోమీటర్ల దూరం అని చెప్పారు నాకు. ఎవ్వరు ట్రాఫిక్ లేని చోట 14 కిలోమీటర్లు వెళ్ళడానికి దాదాపు నాకు 40 నిమిషాలు పట్టింది. తెల్లవారుజాము ట్రాఫిక్ లేని టైంలో నేను అప్పుడు అర్థం చేసుకోగలను. మామూలుగా ప్రతి చిన్న గ్రామానికి వెళ్ళటానికి, చిన్న దూరం వెళ్ళటానికి కూడా కనీసం 40 నిమిషాలు, అరగంట పడుతుంది, 40 నిమిషాలు పడుతుందని చెప్తా ఉంటే రోడ్ల పరిస్థితి అంత అధ్వానంగా ఉంది. ఒకవైపు లోకేష్ గారు ముఖ్యమంత్రి గారేమో 14,000 కిలోమీటర్లు వేసామని చెప్తున్నారు. వాళ్ళు జేబుల్లో డబ్బులు తెచ్చి రోడ్లు వేసినట్టు ఒక రోడ్డు లేదు మనకి జంగారెడ్డిగూడెంలో. బలమైన రోడ్లు లేవు, సరైన రోడ్లు లేవు, సవ్యమైన రోడ్లు లేవు. మరి దీనికి నేను ఎందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారిని అడిగింది సవ్యమైన పాలన అందించండి నాకు. ఆయన అడిగారు మీకు చాలాసార్లు.
మీరు ఇంత నిలబడ్డారు మన ప్రభుత్వానికి, మీకు ఏం చేయగలమంటే నాకేం చేయొద్దు, మా యువతకి ఏదైనా మంచి ఉద్యోగాలు కల్పించండి. కులాలకి మతాలకి అతీతంగా ఆ ఆడపడుచులకు రక్షణ కల్పించడం అంతకుమించి నాకేం అవసరం లేదు. ఎందుకంటే నాకు రాజకీయాలు ఇందాక చెప్తా వచ్చాను, రాజకీయాలు నాకు మార్పు కోసం వచ్చాను. రాజకీయాల్లోకి ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఉండాలి మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరూ భయపడుతున్న సమయంలో, రాష్ట్రం విడిపోయిన సందర్భంలో, మనకి ఇందాక తెలంగాణ మనకి ఎంత దూరం, ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరం మన తెలంగాణ. ముంపు మండలాలు వెళ్తే అక్కడ రోడ్లు బాగానే ఉన్నాయి. తెలంగాణ ఒక రీజనబుల్గా చేస్తున్నారు, కానీ మనకే రోడ్లు అస్తవ్యస్తంగా అయిపోయినాయి, అధ్వానంగా అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుకునేది కనీస బేసిక్ మౌలిక సదుపాయాలు, సరైన రోడ్లు కానీ. ఇన్ని వేల కోట్లు నిన్న పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన ముంపు మండలాల బాధితులను కలిస్తే 33,000 కోట్లు ఓన్లీ ఈ ప్రాజెక్టు కోసం ఎవరైతే త్యాగాలు చేస్తారో, ఎవరైతే భూములు కోల్పోతున్నారో వారికి ఇవ్వడానికి, వారి భూమి కొనుగోలు కానీ, వారికి పునరావాసం కల్పించడానికి కానీ ఇవన్నీ ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు. ముఖ్యమంత్రి గారు ఎంతసేపు 2019 ప్రాజెక్టు అయిపోవాలి, కానీ పునరావాసం కల్పించకుండా కొత్త ఇల్లు కట్టాలి. కొత్త ఇల్లు కట్టే సమయంలో ఉన్న మనుషులను బయటకు రోడ్ల మీదకి వేసి కొత్త ఇల్లు కడితే ప్రయోజనం ఉంది. అట్లాగా ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ నిర్మాణం కరెక్టే కావాలి, అది జాతీయ స్థాయి ప్రాజెక్టు, అర్థం చేసుకోగలం. కానీ 1,00,000 కుటుంబాలు, దాదాపు అటు ఇటు మొత్తం మీద కలుపుకుని దాదాపు 6.5 లక్షల చిల్లర ప్రజలు పోలవరం వల్ల పాపం అధ్వానమైన పరిస్థితికి వెళ్ళిపోతుంటే ఒక్కరు కూడా దాని గురించి వారి నిర్వాసితుల గురించి అడిగే పాపాన పోలేదు ఎవరు. అందుకనే నేను చెప్పాను, ఇన్ని లక్షల మంది ప్రజలు జాతీయ స్థాయి ప్రాజెక్టు కోసం, జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టు కోసం మీరు దెబ్బలు తింటున్నప్పుడు మా అందరి బాధ్యత ఉంది, నాతో సహా బాధ్యత ఉంది. పోలవరం ముంపు బాధితులకు మీకు అండగా ఉండాలని చెప్పి నేను తెలియజేసుకున్నాను. అలాగే పోలవరం అంటే మీ అందరికీ పోలవరంలో బంధువులు ఎవరో ఉంటారు కాబట్టి వారికి ఒకటే చెప్పండి. ముఖ్యమంత్రి గారిని కూడా ఒకటే అడుగుతున్నాం, మీరు అమరావతి రాజధానిలో రైతుల దగ్గర భూములు తీసుకున్నప్పుడు వారికి అమరావతి బాండ్స్ రిలీజ్ చేశారు మీరు. మరి పోలవరం బాధితులకి వారి జీవితాలే చిత్రమైపోతున్నాయి. మీరు కనీసం వారికి ఎందుకు బాండ్ ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నేను పోలవరం నిర్వాసితులకు ఒకటే చెప్తున్నాను, జంగారెడ్డిగూడ మండలం నుంచి, జంగారెడ్డిగూడ సెంటర్ నుంచి మేము మీకు అండగా ఉంటాం. అండగా ఉండటం అంటే కూడా మీ జీవితాలని రాష్ట్ర ప్రయోజనాల కోసం, జాతి ప్రయోజనాల కోసం త్యాగం చేశారు కాబట్టి గతంలో మీరు ఎలాంటి జీవితం ఉండేదో దానికంటే మెరుగైన జీవితం ఇవ్వడానికి జనసేన పార్టీ సంసిద్ధంగా ఉంది. అదే నేను మేనిఫెస్టోలో పెట్టబోతున్నాను. మీకు బాండ్స్ రూపంలో కానీ, పోలవరం నిర్వాసితులకి బాండ్స్ రూపంలో కానీ, లేదా మీకు బాకీ పత్రం కానీ, ఎందుకంటే మీకు ఇంత బాకీ ఉన్నాం, ప్రభుత్వ ఖజానాలో నిధులు లేనప్పుడు మేము మీకు బాకీ ఉన్నాం, మీకు సరైన వసతులు కల్పించే గృహాలు, మీకు ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు, అలాగే మీ సంస్కృతులు పరిరక్షణకి, మీ పండుగలకో పబ్బానికో, మీ ఆడపిల్లల పెళ్లిళ్ళకో మీకు అండగా ఉండేలాగా ఒక బలమైన విధి విధానాలతో నేను మేనిఫెస్టోలో పెట్టబోతున్నాను. ఇంకా మిగతా మేనిఫెస్టోలో మొన్న దెందులూరు వెళ్ళారు. తెలుగుదేశం ప్రభుత్వానికి నేను సపోర్ట్ చేయడానికి ఒకటే కారణం, నాకు ముఖ్యమంత్రి గారి అనుభవం మీద అపారమైన నమ్మకం. అంటే సరదాగా సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి. నేను వారికి సపోర్ట్ చేయడానికి ఒకటే కారణం, పెద్ద ఆయన అనుభవం ఉన్న వ్యక్తి, దాదాపు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు ఉమ్మడి రాష్ట్రంగా.
ప్రతిపక్ష నాయకుడు ఇంకా 10 సంవత్సరాలు ఉన్నారు. అలాంటి వ్యక్తికి పాదయాత్రలన్నీ రాష్ట్రమంతా తిరిగితే చాలా మంది తెలుగుదేశం పార్టీ యువత నా దగ్గరికి వచ్చి అలా మాకు సపోర్ట్ చేయంటే సపోర్ట్ చేస్తే మన బుట్టాయిగూడెం, మన చింతలపూడి, మన పోలవరం ఈ మండలాల ఒక్క ఓట్లోనే 3,89,000 తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగంటి గారికి పడ్డాయి. అదే మన బుట్టాయిగూడెం, మన జంగారెడ్డిగూడెం కానీ బుట్టాయిగూడెం కానీ మన మండలాలు 3 లక్షలు కానీ రాకపోతే వాళ్ళు ఎంపీగా గెలిచేవాళ్ళు కాదు. ఈ రోజున మన సమస్యలు పట్టించుకున్న పాపాను పోలేదు, ఒక్కళ్ళు అడగడానికి లేదు. ఏదైనా మన జంగారెడ్డి హాల్ని, మన జంగారెడ్డి టౌన్ హాల్ని, ఇదివరకు టౌన్ హాల్ ఎలా ఉండేదంటే నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చాలా కళలకి వేదికగా ఉండేది. నాకు యువత చెప్తా ఉన్నారు మన జంగారెడ్డిగూడెం నుంచి, మన జంగారెడ్డి టౌన్ హాలు, జంగారెడ్డిగూడెం టౌన్ హాల్ అది పేకాట క్లబ్గా మారింది, జూదాని క్లబ్గా మారిందని చెప్తా ఉన్నారు. ఒకప్పుడు టౌన్ హాల్ అంటే ఊరు పెద్దలందరూ కలిసి అక్కడ కూర్చొని మనకి ఏ సమస్యలు ఉన్నాయి, లేదంటే మనకి ఎర్రకాలంలో ఒక 8,000 ఎకరాలు ఒక ఆక్వా డక్ట్ కావాలి అని పెద్దలు కరాటం కృష్ణమూర్తి గారు చేసినట్టుగా ఆయన ముందుకు తీసుకెళ్ళిన ఆక్వా డక్ట్ అలాంటి కూర్చొని చాలా ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడుకున్న టౌన్ హాల్లో కూర్చొని, అలాంటి టౌన్ హాల్ ఈ రోజున జూద గృహంగా మారిపోయిందని చెప్పి జంగారెడ్డిగూడెం యువత చెప్తా ఉంటే నాకు చాలా బాధ కలిగించింది. ముఖ్యమంత్రి గారిని ఎన్నుకుంది మీరు బలమైన పరిపాలన ఇస్తారని చెప్పి, కానీ తెలుగుదేశం నాయకులు జంగారెడ్డిగూడెం టౌన్ హాల్ని మీరు పేకాట క్లబ్గా మారుస్తారని ముఖ్యమంత్రి గారు మేము టీడీపీ మీద ఎన్నుకోలేదు. మీకు అండగా నిలబడి దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. అలాగే చింతలపూడి ఎత్తి పథకం మొన్న వెళ్ళాను. ఇక్కడికి వచ్చేటప్పుడు యాక్చువల్ జంగారెడ్డిగూడెంలో మీటింగ్ పెట్టాలనుకోలేదు, కేవలం నేను మన పోలవరం సమస్యలు తెలుసుకుందామని వచ్చాను. కానీ అందరూ జంగారెడ్డిగూడెం జన సైనికులందరూ, యువతంతా, ప్రజలందరూ ఒకసారి మీరు కావాలి, మీరు మాట్లాడాలంటే నేను ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మీ దగ్గరికి వచ్చాను. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో మన తాడువాయి రైతులు భూములు పరిశీలించాను, దాదాపు 800 ఎకరాలు. అలాగే ఇంకా మిగతా చుట్టుపక్కల కలిస్తే 3,000 ఎకరాలకి అక్కడి నుంచి నీళ్ళు వెళ్తున్నాయి, అక్కడి నుంచి కాలువలు తవ్వుతున్నారు. కానీ మన చింతలపూడి మెట్ట ప్రాంతానికి కావాల్సిన నీళ్ళని అక్కడ మటుకు మనకి కాలువలు తవ్వట్లేదు, సరైన పరిహారం ఇవ్వట్లేదు. ఇవన్నీ చెప్తే నాకు చాలా బాధ కలిగించింది. కానీ అక్కడ కూడా మన భూములకేమో పేద రైతుల భూములకి 10 లక్షలు 12 లక్షలు ఇచ్చి, తెలుగుదేశం నాయకుల భూములకు మటుకు 30 లక్షలు 40 లక్షలు 52 లక్షలు ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే నేను ఒకటే అర్థం చేసుకుని, నేనుగా నా తేడా చూపించిందంటే అసలు మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళ? జనసేన కానీ మీకు అండగా లేకపోతే మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళు కదా? అధికారంలోకి వచ్చేవాళ్ళ మీరు? ఈ రోజున మీకు అండగా ఉంటే మాకు తిరగనిచ్చింది, మాకు దగా మోసం చేశాడు మమ్మల్ని. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, మనకి చింతలపూడి శక్తి దగ్గరే మన ఈ మధ్యన ముఖ్యమంత్రి గారి పాలనలో ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఏ మూలకెళ్ళినా విపరీతమైన భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. ఆ ల్యాండ్ మాఫియాలో మన జంగారెడ్డిగూడెంకి సంబంధించి 42 ఎకరాలు ఫారెస్ట్ భూమి ఎక్కడో దెందులూరులో ఉండే ఒక వీధి గాలికి, ఒక వీధిలో వీచే గాలికి లేచే ఒక ఆకురవుడి 42 ఎకరాలు ఆక్రమించుకున్నారు ఇక్కడ మన ఫారెస్ట్ భూమిని. అడిగేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎవరెవరో బయట అరాచక శక్తులు వచ్చి
జంగారెడ్డి అటవీ భూములు ఆక్రమించుకుంటా ఉంటే మీకేం పౌరుషం రాదా, మీకేం కోపం రాదా, మీకేం అన్యాయం అనిపించదా? మీకు నాకు బాధ కలుగుతుంది, నాకు కోపం వస్తుంది. ముఖ్యమంత్రి గారు అడిగితే మేము జ్యుడిషియరీ కమిటీ వేసామంటారు. కమిటీ వేస్తే ఉత్తరాంధ్ర వైజాగ్ భూముల కబ్జాలు కూడా వేశారు కమిటీలు. కానీ మీరు ఒక్కరు పట్టించుకున్న పాపాలు పోలేదు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, 2019లో మీరు అధికారంలోకి వస్తున్నారని నమ్మితే అది మీరు చాలా పొరపాటు పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడున్న అన్నదమ్ములందరికీ చెప్తున్నాను, 2019 నుంచి 2021 వరకు భారతదేశంలో చాలా సమూలమైన కొత్త రాజకీయ సమీకరణాలు వస్తాయి. దేశం మొత్తం మీద భారీ మార్పులు వస్తాయి. ముఖ్యమంత్రి గారు వారి సంబంధికులు జనసేనకి 5%, 7% చెప్తా ఉంటారు. ఓటమికి గెలుపుకి 2%, అది మర్చిపోకండి. ఈ రోజున వచ్చేవి చాలా కొత్త కలయికలతో ఉన్న ప్రభుత్వాలు వస్తాయి. మీరు ఊహించగలిగారా? ఒక 30-40 సీట్లు ఉన్న వ్యక్తి మన కర్ణాటకకి ముఖ్యమంత్రి అవుతారని మీరు ఊహించలేకపోయారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 2009 నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. 2008 నుంచి 2009 ఎన్నికల దగ్గర నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చింది ఒక ఎన్నికల్లో పోటీ చేయడానికో వెళ్ళిపోవడానికో కాదు. నాకు కష్టం అని తెలుసు, రాజకీయాలు చాలా కష్టం అని తెలుసు. డబ్బుతో ముడిపడి ఉన్న రాజకీయాలు, వేల కోట్లతో ముడిపడి ఉన్న రాజకీయాలు, ఇవన్నీ తెలుసుకొని ఎందుకు వచ్చానంటే భావితరాలు నలిగిపోకూడదు, ఈ దుర్మార్గుల కబంధ హస్తాల నుంచి నలిగిపోకూడదు, మీకు అండగా ఉండాలి. వీధి రౌడీలు, గాలి రౌడీలు మనల్ని పాలించడానికి నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయలేదు. యువత ఒకటి చెప్తున్నారు, రౌడీజం గుండాగర్దీ చేసే రాజకీయ నాయకులు కాళ్ళని కింద కూర్చోబెడతామని చెప్పండి. ఒకటే ధైర్యంగా ఉన్నాను. మీరు ఇందాక నేను చెప్తున్న భూములు, ఫారెస్ట్ భూమి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి మీరు అంటున్నారు కదా సాక్ష్యాధారాలు చూపించమని. మాకు అరాచకాలు ఎక్కడున్నాయని ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను. సర్వే నెంబర్ 1 పట్టాయిగూడెం గ్రామంలో 400 ఎకరాలు, పట్టాయిగూడెం గ్రామంలో 400 ఎకరాలు అటవీ భూములు మీ తెలుగుదేశం నాయకులు మిగతా అధికారులతో కలిసి 400 ఎకరాలు కబ్జా చేశారు. దాని మీద విచారణ జరిపించండి. మీరు జ్యుడిషియరీ అని చెప్పారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా రీరోజ్ కావలేదు. మీ ప్రూఫ్లు కావాలంటే నేను చాలా పంపిస్తాను మా జన సైనికుల చేత. ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, మీరు ఒకసారి మీ వాళ్ళని పంపించండి, మీ అధికారులను పంపించండి. ఈ 400 ఎకరాలు ఈ బుట్టాయిగూడెంలో ఎట్లా పోయినాయి, ఎవరు కబ్జా చేశారు? దెందులూరు ఎమ్మెల్యేకి ఇక్కడ ఏం పని? దెందులూరులో ఉండే ఒక ఆకు రౌడీకి, ఒక గాలి రౌడీకి, ఒక వీధి రౌడీకి బుట్టాయిగూడెంలో అటవీ భూములు చోరీ చేయడానికి ఏం పని? కబ్జా చేయడానికి ఏం పని? అలాగే మన ఎమ్మెల్యే గారు పీతల సుజాత గారికి కూడా చెప్తున్నాను, అమ్మా మీరు ఇక్కడ గెలిచారంటే జనసేన మీకు అండగా ఉందని మర్చిపోకండి. మీరు 2014 ఎన్నికల్లో మా వాళ్ళందరూ, మా యువత, మా సైనికులు, మన ఆడపడుచులు అందరూ మిమ్మల్ని మనస్ఫూర్తిగా గెలిపించారు. అలాంటిది మీరు కూడా వాళ్ళతో చేరి మా జన సైనికుల మీద కేసులు పెట్టించి ఫ్లెక్సీలు పెట్టకూడదు అలా బెదిరిస్తే ఇక మేము ఎవరికి చెప్పుకుంటాం? మీరు ఆడపడుచు, నాకు ఆడపడుచు అంటే చాలా గౌరవం.
అలాంటి పీతల సుజాత గారికి అమ్మ మీకు కూడా చెప్తున్నాను, దయచేసి మీరు తెలుగుదేశం వల్ల పడకండి, తెలుగుదేశం నాయకుల వల్ల పడకండి. పెద్ద మనసు చేసుకొని మా జన సైనికుల మీద బెదిరింపులు కానీ కేసులు కానీ దయచేసి పెట్టొద్దు. మీ మీద కేసులు పెడితే నేను ఊరుకుంటావా? మీరు ఖాళీగా ఉంటావా? బేసిక్గా ఏ మూలకి వెళ్ళినా మన మున్సిపాలిటీ జంగారెడ్డిగూడెం దీనికి సరైన డ్రైనేజ్ సౌకర్యాలు లేవు. వర్షాలు వస్తే మొత్తం బయటకు వచ్చేస్తాయి, నీళ్లు బురద వస్తుంది బయటికి, డ్రైనేజ్ సరి వ్యవస్థ బాగుండదు. మరి ఇన్ని లక్షల కోట్లు ముఖ్యమంత్రి గారు వెళ్ళి 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు అమెరికాకి వెళ్ళి, విదేశాలకు వెళ్ళి. మొన్న ఈ మధ్యన సేంద్రియ వ్యవసాయం, నేచర్స్ ప్రకృతి వ్యవసాయం చెప్పి అమెరికా దేశాలకు వెళ్ళి 6,000 కోట్ల 6,000 కోట్ల 2,000 కోట్లు వ్యవసాయానికి, ప్రకృతి వ్యవసాయానికి దాదాపు 1,000 కోట్ల అప్పు కావాలని అడిచారు. ముఖ్యమంత్రి గారి లాజిక్ నాకు అర్థం కావట్లా. అంటే సేంద్రియ వ్యవసాయం అంటే అసలు ఎలాంటి ఎరువులు లేని, క్రిమి సంహారక మందులు లేని వ్యవసాయం. అసలు నేచర్స్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం అంటే అదని అర్థం చేసుకోవాలంటే ముఖ్యమంత్రి దానికి డబ్బులు అవసరం లేదని అర్థం. దానికి మీరు అమెరికా వాళ్ళని డబ్బులు ఏమి అడుగుతున్నారు నాకు అర్థం కావట్లా. మీరు ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? ప్రకృతి వ్యవసాయం అంటే అసలు క్రిమి సంహారకం లేని, సంహారకాలను వాడలేని, అవసరం లేని వ్యవసాయం. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఒకసారి ముసునోబు ఫుకాకా అని చెప్పి ఒక జపనీస్ శాస్త్రవేత్త రాసిన గడ్డి పరకతో విప్లవం అనే ఒక పుస్తకం చదవండి. దాని ఇంగ్లీష్ వర్షన్ 1 స్టార్ రెవల్యూషన్ అని ఉంటుంది. ఆ పుస్తకం చదవండి. మన గిరిజనులు ఎలా చేస్తారో వ్యవసాయం అలా చేస్తారు. మీరు 2020లో మాకు ఇన్ని లక్షల మంది రైతులు మేము సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేయిస్తామని చెప్పి మీరు బయట విదేశాలకు వెళ్ళి డబ్బులు అడుగుతారు. డబ్బులు ఎవరు కడతారు? మీ అబ్బాయికి అడుగుతారా? మీ అబ్బాయికి అడుగుతారా? మీ అబ్బాయి కడతారా? మీరు కడతారా? అంటే ఇక్కడున్న తరతరాలు మీరు చేసే అప్పులకి మేము కట్టాలా? మీరేమో ఉండే హోటల్స్కి రోజుకి ₹1 కోటి మేము కట్టాలా? ముఖ్యమంత్రి గారికి ప్రజలు కనీసం 100 పడకలని హాస్పిటల్ చెప్పారు మీరు జంగారెడ్డిగూడెంకి. ఈ రోజుకి దానికి సరైన ఒక దూది లేదు, దానికి కావాల్సిన సిరంజీలు లేవు, నర్సులు లేవు, డాక్టర్ లేరు. ఏం మాట్లాడతారండి మీరు? మీరు ఉపాధి జన పక్కన ముఖ్యమంత్రి గారు మళ్ళీ మీరు కొత్త ఎత్తులు వేయొద్దు. సేంద్రీయ వ్యవసాయ విధానం అంటే మీరు పాలేకర్ గారి మెథడ్స్ ఉన్నాయి. మీరు పాలేకర్ గారి వ్యవసాయాన్ని, ఆయన మహారాష్ట్రలో ఉంటారు, మనకు కావాల్సిన సంబంధికులు దానికి సంబంధించిన న్యాచురల్ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మీరు రైతులు ప్రోత్సహించాలంటే విదేశాల నుంచి టెక్నాలజీ అవసరం లేదు. మన దేశీయ టెక్నాలజీ పాలేకర్ మెథడ్స్ ఉన్నాయి. చాలామంది జపనీస్ శాస్త్రవేత్తలు మనకి వాళ్ళ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వీటన్నిటికంటే పాలేకర్ మెథడ్స్ ఉన్నాయి. మీరు వీటన్నిటినీ తీసుకొని మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ 1,000 కోట్ల అవసరం ఉంటుందని చెప్పి మళ్ళీ కొత్త ఎత్తులు వేయద్దు. చేసిన అప్పులు చాలు, ప్రజలు నష్టపోతున్నారు. ముఖ్యమంత్రి గారికి అప్పులు చేయడం ఆపేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పోలవరం రైతులకి, పోలవరం వాసులకి మీరు అమరావతికి ఎలా అయితే బాండ్స్ ఇచ్చారో అదే బాండ్స్ రిలీజ్ చేయనప్పుడు మేము అర్థం చేసుకుంటే ఎంతో కొంత మీరు పాటుపడుతున్నారు ప్రజలకని. మీరు అమరావతి బాండ్స్ ఇచ్చారు, మరి వారికి ఒక న్యాయం, పోలవరం బాధితులకు ఒక న్యాయం. ఏమని వాళ్ళు గిరిజనులైనా? మనకి అమరావతికి దగ్గరగా ఉండేవారు కాదనా? మరి మీ ఉద్దేశం ఏమిటి? పోలవరం గిరిజనులు, గిరిజన సంస్కృతిని కాపాడాలి. వారు మన దేశ వాసులు, మూలవాసులు. మీరు వారికి అండగా నిలబడకుండా మీరు కూర్చొని కేవలం మీ రాజధాని చుట్టే, మేము రాజధానికి వ్యతిరేకం కాదు, రాజధానితో పాటు పోలవరం నిర్వాసితులు కూడా చూడండి ఒకసారి.
అలాగే పొద్దున నా దగ్గర డ్వాక్రా మహిళలు వచ్చారు. డ్వాక్రా మహిళలు వస్తే వాళ్ళు చెప్తుంది, దాదాపు 56 గ్రూపులకు సంబంధించిన డ్వాక్రా మహిళలు వచ్చి, అన్న మేము సంబంధం లేకుండా మా పేరు పెట్టకుండా మా ఫోటోలు పెట్టి మా అనుమతి లేకుండా ఆ డ్వాక్రా 50 గ్రూపులు సంబంధికుల వ్యక్తి మా ఫోటోలు పెట్టి డబ్బులు తీసేసుకున్నారు, మేము వడ్డీలు కడుతున్నాం, మేము పొదుపు చేసిన డబ్బులు కూడా మాకు రావట్లేదంటే, మొహమ్మద్ యూనస్ ప్రపోజ్ చేసిన ఇలాంటి డ్వాక్రా రుణాలు పాపం బీద అసలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి గ్రామీణ మహిళలను చెప్పి స్టార్ట్ చేసిన వరల్డ్ బ్యాంక్ మెథడ్ని మీరు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని తెలుగుదేశం కార్యకర్తలుగా వాడుకున్నారు. ఎక్కడ సభలు అంటే ధర్మ పోరాట దీక్ష అంటే దానికి డ్వాక్రా మహిళలు, ఏ సభలు తెలుగుదేశం సభలు పెట్టండి డ్వాక్రా మహిళలు, అలాగే వంట వండాలి అంటే అంగన్వాడీ కార్యకర్తలు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది. వీళ్ళందరూ ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు కాదు. మీరు ఎలా పడితే మీరు ఇంటి మనుషులుగా ఉపయోగించుకోవడానికి కుదరదు. ఇది మీరు దయచేసి అర్థం చేసుకోండి. మన నాయకులు ఎలా ఉన్నారంటే, నేను చాలా ఏ మూలకెళ్ళినా, ఉదాహరణకి రామ్ విలాస్ పాస్వాన్ ఒక సెంట్రల్ మంత్రి తన ఉన్న ఊరిని రైల్వే జోన్గా చేసుకున్నాడు. ఉన్న ఊరిని మనం కనీసం ఇంతమంది ఎంపీలు ఉన్నారు. కావూరు సాంబశివరావు గారు వచ్చారు, వెళ్ళిపోయారు. మాగంటి బాబు గారు వచ్చారు, వెళ్ళిపోయారు. కనీసం మన భద్రాచలం ఊరికి ఒక రైల్వే లైన్ కావాలని అడిగింది పాపాను. కనీసం ఒక ప్రశ్న పార్లమెంట్లో కాళ్ళు చాపుకొని బుక్తాయిసం తప్ప కనీసం ఒక ప్రశ్న అడిగే శక్తి లేదు. ప్రజలకు నిలబడాలన్నా మీకు ఇది లేదు, ఇది ఒక ఆశయం లేదు మీకు. నాకు చాలా బాధ కలిగించింది. నిజంగా ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేశానా, మరి ఎందుకు మేము తప్పు చేశానని చెప్పి రోజు బాధపడుతూ ఉంటాం. ముఖ్యమంత్రి గారు అభివృద్ధి అని చెప్తా ఉన్నారు, చాలా అభివృద్ధి సాధించామని చెప్తా ఉన్నారు. వారు సాధించిన అభివృద్ధి ఒకటే. 2014 తెలుగుదేశం పార్టీ మనం సపోర్ట్ చేయకముందు 55,000 కోట్ల డబ్బు అప్పు ఉండేది రాష్ట్రానికి. కానీ ఇప్పుడు దాన్ని ఇంకొక 1,00,000 యాడ్ చేశారు అంతే. 55,000 అలాగే ఉంది, దాంతోపాటు ఇంకో 1,55,000 కోట్లు అప్పు చేశారు. మనం దేనికి డబ్బు ఖర్చు పెట్టాలి? ఈరోజు మనకు కనీసం ఒక పాలిటెక్నిక్ కాలేజీ లేవు డబ్బులు మనకి, అలాగే ఒక ప్రభుత్వ హాస్పిటల్కి డబ్బులు లేవు, రోడ్లకి డబ్బులు లేవు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రోడ్లు ఎక్కడ ఉన్నాయంటే తెలుగుదేశం మంత్రులు ఎక్కడ తిరుగుతారో, తెలుగుదేశం నాయకులు ఎక్కడ తిరుగుతారో అక్కడ రోడ్లు వేసుకున్నారు. కానీ 14,000 కిలోమీటర్లు తెలుగుదేశం నాయకులు ఎక్కడ తిరుగుతారో అక్కడ వేసుకున్న రోడ్లు తప్ప నిజంగా ప్రజలకు ఎక్కడ అవసరం ఉంది అక్కడైతే ఎక్కడ రోడ్లు వేయాల. అలాగే నేను రాగానే కలుసుకుంది మన ఆయిల్ పామ్ రైతుల్ని, మన పొగాకు రైతుల్ని కలిశాను. ఆయిల్ పామ్ రైతుల సంగతి కూడా నేను మీకు చెప్పదలుచుకుంది. మీకు ఇక్కడ నుంచి ఆ ఫ్యాక్టరీ కూడా తెలుగుదేశం సంబంధికులని చెప్తా ఉన్నారు. తెలుగుదేశం లబ్ధి పొందే ఫ్యాక్టరీ అని చెప్తా ఉన్నారు. అక్కడ గిట్టుబాటు ధర రావడానికి కనీసం పాయింట్లు తగ్గించి వారికి రావాల్సిన తెలంగాణలో 2,000 ఇస్తే ఇక్కడ మనకి 1,500 ఇస్తూ ఉంటే రైతులు, పామాయిల్ రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇది కూడా నా దృష్టికి వచ్చింది. ఇవన్నీ నేను మీకు పామాయిల్ రైతులకు కానీ పొగాకు రైతులకు కానీ ఈ పంట మీకు లాభసాటిగా లేదంటే దీనిని మీ నష్టపరిహారం చెల్లించి పంట వేరే పంటను మార్చే విధంగా జనసేన మేనిఫెస్టోలో పెడతాను. రైతులకు అండగా ఉంటాం. రైతులకి గిట్టుబాటు ధర కాదు, రైతులకి మేము కోరుకునే మద్దతు ధర కాదు, గిట్టుబాటు ధర లభించేలా, అంటే మీరు వేసే పంటకి లాభం వచ్చేలాగా ఎలాంటి చేయాలనేది మేము ఆలోచిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి విజయవాడలో మేము ఒక వారం రోజులు రైతు సదస్సులు పెడుతున్నాం. అక్కడ రైతు సదస్సులకి జంగారెడ్డి కూడా రైతుల్ని
అందరినీ నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా సదస్సుకి రండి, మీ సమస్యలు ఏమైనా చెప్పండి, మేము ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఈ రోజున పార్టీలో జాయిన్ అవుతున్న కరాటం సాయి గారికి, కరాటం కార్తీక్ గారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అంటే మీకు జంగారెడ్డి అప్పటి నుంచి అదే ఒకటే పేరా అని మీ అందరికీ తెలుసో లేదో, మీరు చాలామంది ఇంకా చిన్నవాళ్ళు అయ్యొచ్చు. దాదాపు ఒక 24 సంవత్సరాల క్రితం నేను జంగారెడ్డి కూడా వచ్చి ఇక్కడే మన థియేటర్లో ఉండేవాడిని. మన సౌభాగ్య థియేటర్లో నేను ఉండేవాడిని ఒక 4-5 రోజులు. అంటే మా అన్నయ్య ఇక్కడికి వెళ్తే, నేను అడవులు చుట్టానికి వెళ్తే మా అన్నయ్య వేరేలా ఉంచి వీడు అడవుల్లోకి వెళ్ళిపోయాడు అనుకున్నాడు మా అన్నయ్య. కాదు, నేను వచ్చింది మన బుట్టాయిగూడెం అడవులు చుట్టానికి వచ్చాను. ఒక 4-5 రోజులు ఇక్కడ సీలేరు, అప్పుడు సీలేరు నుంచి ఇలా వస్తా మన భద్రాచలం చూసుకుంటూ మన జంగారెడ్డిగూడెం ఇక్కడ ఉండి బుట్టాయిగూడెం ఉంది, అడవులు చూసుకుంటూ ఉండేవాడిని. నాకు జంగారెడ్డిగూడెంతో చాలా అనుబంధం ఉంది, చాలా ప్రేమ ఉంది నాకు జంగారెడ్డిగూడెం. నేను నాకు ఇలా దేవుడు అంటే నా భయం ఏంటంటే, మొన్న చెప్పా, చిన్నప్పుడు ఒక హిందీ సినిమా చూశాను గైడ్ అని. ఆ గైడ్ సినిమాలో దేవానందని దేవుడు అని చెప్పి అందరూ చంపేస్తారు. మీ ప్రేమ నేను అర్థం చేసుకోగలను, కానీ నేను మీలో ఒకరిని, మీ తమ్ముడిని, మీ అన్నని, మీ ఇంటి వాళ్ళు. నన్ను అన్నాన్ని పిలిస్తే నాకు ఆనందం ఉంటుంది, తమ్ముడిని పిలిస్తే ఆనందపడతాను. మీలో ఒకరిగా చూసుకుంటే చాలు, నాకు అంతకుమించి ఇంకేం కోరుకోండి మీ దగ్గర నుంచి. ఈ రోజున గాంధీ జయంతి అక్టోబర్ 2. మీరందరూ చాలామంది చెప్తా ఉన్నారు, అన్న నీకోసం ప్రాణాలు చచ్చిపోతానన్నా అంటే, చచ్చిపోద్దు తమ్ముడు అన్నా, చచ్చిపోతానన్నా నీకోసం అంటే, నా కోసం ఎవరు చచ్చిపోవద్దు. నేను అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎవరిని ఎప్పటికీ పెట్టను. మిమ్మల్ని కోరుకునేది కూడా మీరు చచ్చిపోకర్లేదు, ఎవరు చచ్చిపోకర్లేదు. మీరు ఈ సేవా సెంటర్లకు వెళ్ళి ఓటర్స్ రిజిస్టర్ చేయించుకోండి, చాలా, అంతకుమించి ఇంకేం అవసరం లేదు, మీరు చేయగలిగారు. ఎందుకంటే మనకి ఓటు ఒకటే ఆయుధం. మనకి 2009లో ఎప్పుడు మనకి సపోర్ట్ చేసే వాళ్ళ ఓట్లు తీసేస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని నుంచి కోరుకునేది కూడా 2009లో ఇలాగే ఓట్లు తీసేశారు. ఈ రోజున 2014లో కూడా 21 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో, దాంట్లో ఆన్ రికార్డ్ 19,22,000 ఓట్లు చిల్లర కేవలం జన సైనికుల ఓట్లు తీసేశారు, యువత ఓట్లు తీసేశారు. ఎందుకంటే ఒక పార్టీ మనం గెలవడానికి గెలుపుకి 2-3% తేడా. ఈ 19 లక్షలు కానీ ఇక్కడున్న యువత, మీరు మీ గ్రామాల్లో, మీ మండలాల్లో, మీ నియోజకవర్గాల్లో రిజిస్టర్ చేయించుకుంటే, మీరు జనసేనకు అండగా నిలబడితే, ఇది నాకు అండగా నిలబడటం ఇది సరిపోదు. నేను వచ్చింది, నేను నిజంగా ఒక మంత్రిగా అవ్వాలన్నా, ఒక ఎంపీ అవ్వాలన్నా, ఎమ్మెల్యే అవ్వాలని నేను ఎప్పుడు అయ్యేవాడిని. మీకు చాలా సభలో వింటూ ఉంటారు మీరు. నేను ఆ టైంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు. నాకు ఈ పదవులు కావాలి, పార్లమెంట్కి వెళ్ళాలంటే వాళ్ళు ఏదైనా చేసేవాళ్ళు, నాకు అండగా నిలబడేవాళ్ళు. కానీ నేను ఒక సామాజిక మార్పు కోసం వచ్చాను, ఒక సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ స్థాపించడానికి వచ్చాను. అందుకని నేను ఒక్కనే గెలవడానికి రాలేదు, మనందరం గెలవడానికి, మీరు గెలవాలని చెప్పి నేను వచ్చాను. మీ జీవితాలు బాగుండాలి, ఆడపడుచుల జీవితాలు బాగుండాలి, పసిబిడ్డల చదువులు బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఓట్లు ఏం చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఉదాహరణ కావూరు సాంబశివరావు గారే ఈ రోజుకి
పాలిటెక్నిక్ కాలేజ్ అని చెప్పారు, ఆయన చేసేసి వెళ్ళిపోయారు. ఎంపీగా ఉన్నారు, పార్లమెంట్ హాల్లో కూర్చున్నారు. ఈరోజు కానీ పార్లమెంటేరియన్గా నాకు తెలిసి ఆయన ఇంకా పింఛన్ తీసుకుంటూ ఉంటారు, పెన్షన్ తీసుకుంటూ ఉంటారు ఆయన. కానీ ఇక్కడ మనం ఈరోజు ఒక పెన్షన్కి, ఒక బీద పెన్షన్కి మనం ఇంకా బాధపడతా ఉన్నాం. నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను చాలా బాధ్యత వచ్చాను ఇక్కడికి రాజకీయాల్లోకి. నాకు పోటీ చేయడం చాలా చిన్నది. 2014లో ఎందుకు పోటీ చేయలేదంటే, నాకు ఒక కుటుంబాన్ని నడపడం ఇంటి పెద్దకి చాలా కష్టం. అలాంటిది ఇన్ని కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసే రాజకీయాల్లో అర్థం చేసుకోవడానికి అనుభవం కావాలి. 2007 నుంచి ఇప్పటికి దాదాపు దశాబ్దం అనుభవం. 2 ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. ఇది 3వ ఎన్నికలు రాబోతుంది మనకి 2019కి. నేను అనుభవంతో అడుగుతున్నాను మిమ్మల్ని, జనసేన పార్టీకి ఓటేయండి. మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకొని జనసేన పార్టీకి ఓట్లేయండి. ఇది కష్టం. మీరు ఓట్లు వేయించుకో, మీ ఓటర్స్ని, మీ ఓటర్ ఐడిని రిజిస్టర్ చేయించుకోండి, ఓటర్గా రిజిస్టర్ చేయించుకోండి. ఎందుకంటే అక్టోబర్ 2 నుంచి 30 దాకా, జనవరిలో కూడా మీకు 18 ఏళ్ళు నిండితే అంటే ఇప్పుడు కూడా చేసేసుకోవచ్చు. ఒకసారి నా మాట విని, నా మీద ప్రేమన్న అభిమానం, అడుపులు కేకలు వద్దు. సంతోషం. ఇందాక చెప్తా ఉన్నా, మీ అడుపులు కేకల్ని నేనంతగా ప్రేమించే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. నేను అంత ఇష్టం నాకు మీరంటే. అందుకని నేను మిమ్మల్ని కోరుకుంటుంది కూడా, ఓటు రిజిస్టర్ చేయించుకోండి. కేవలం అరుపులు కేకలతో మార్పులు రావు, అరుపులు కేకలతో ముఖ్యమంత్రులు అవ్వలేం. కానీ మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకొని ఓట్లు జనసేన పార్టీకి గుద్దితే అప్పుడు మార్పు వస్తుంది. అలాగే మీరు మేనిఫెస్టో తెలుసు, నేను ఒక్క కులాన్ని బేస్ చేసుకొని రాజకీయాల్లోకి రావాలి. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు సవ్యంగా ఉండాలి. నేను దేశ ప్రయోజనాలను కోరుకునేవాడిని, ప్రాంతీయ అసమానతలను అర్థం చేసుకునేవాడిని, మన గిరిజన సంస్కృతుల దగ్గర నుంచి అన్ని సంస్కృతుల్ని ప్రేమించేవాడిని. వీటన్నిటిని దృష్టిలో పెట్టి జనసేన సిద్ధాంతాలను పెట్టాను. అలాగే మన మేనిఫెస్టోలో కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎందుకు పెట్టానంటే, భీమవరంలో ఆడపడుచులతో మాట్లాడుతున్నప్పుడు, మా గ్యాస్ సిలిండర్ చాలా ఇబ్బందులు ఉంటాయి, మాకు ఎప్పుడు డబ్బులు పెరిగిపోతాయి తెలీదు, చుట్టుపక్కల డబ్బులు అడిగేటప్పటికి చాలా కష్టంగా ఉంటుందన్న అంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే, మా గ్యాస్ సిలిండర్ వచ్చినప్పుడు ఆ పక్కింటి వాళ్ళని ఎవరినో, మా నాన్న దగ్గర జీతాలు అయిపోయి నెల జీతాల మీద బతికేవాళ్ళం మేము చిన్న. మా అమ్మ పక్కింటి వాళ్ళకి ఒక 5 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి అని తీసుకునేది. ఆ కష్టం చూసి ఆ ఆడపడుచు, ఆ చెల్లెలు భీమవరంలో మాట్లాడితే నాకు అనిపించింది, అంతకుముందు తెలుసుకుంటా ఉన్నాను ఎంతవరకు పని సాధ్యపడద్దని. మనకి బోల్డ్ని గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి, ఇవన్నిటిని అర్థం చేసుకొని ఉచిత గ్యాస్ సిలిండర్ ఆడపడుచులకి నేను ఇవ్వడానికి జనసేన మేనిఫెస్టోలో పెట్టాను, ఉచిత గ్యాస్ సిలిండర్. అలాగే మీకు తెలుసు, ముఖ్యమంత్రి గారు రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. అవన్నీ మనకి ఆల్మోస్ట్ మనకి తినడానికి పనికొచ్చే బియ్యం కాదు, సారా కాచుకోవడానికి పనికొచ్చే బియ్యం. అది మొలాసిస్కి పనికొచ్చే బియ్యం. లేదు అంటే మన కాకినాడ పోర్ట్ నుంచి, కేవీ రావు గారి పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఆఫ్రికాలో కొన్ని వేల కోట్లు సంపాదించే పరిస్థితిలో ఉన్నారు ఒక్కొక్కరు. అందుకని నేను అనుకుంది, 2500 రూపాయల నుంచి 3500 రూపాయల వరకు డైరెక్ట్ నగదు డబ్బులు ఆడపడుచుల అకౌంట్లో వేయాలని నిర్ణయించుకున్నాను జనసేన మేనిఫెస్టో. ఎందుకంటే నా ఇంట్లో పిల్లలతో పెరిగేవాడిని, మా ఆడపడుచుతో పెరిగాను, మా అక్కచెల్లెలతో పెరిగాను. ఆడపడుచుల సమస్యలు అర్థం చేసుకున్నాను. ఇంట్లో మగాళ్ళకి ఏముంది, బయట నుంచి వస్తారు, వంట చేసావా లేదా అంటారు. ఎక్కడి నుంచి తీసుకురావాలి పప్పు, ఎక్కడి నుంచి తీసుకురావాలి ఉప్పు, నూనె ఎక్కడి నుంచి పట్టుకోవాలి, ఆ కష్టం ఆడపడుచులు తెలుసు, అక్క చెల్లెలు తెలుసు. అందుకనే నన్ను పెద్దలు, మగవారు నన్ను ఏమో తిట్టుకున్నా పర్లేదు, కానీ అకౌంట్లో డబ్బులు మటుకు ఆడపడుచుల అకౌంట్లోకి 2500 రూపాయల నుంచి 3500 వేయడానికి నేను ముందుకు తీసుకెళ్తాను జనసేన మేనిఫెస్టో. అలాగే ఈ మధ్యన ప్రతి ఒక్క రిజర్వేషన్ అడుగుతూ ఉంటే నిజంగా అనిపిస్తుంది, ఆడపడుచులు ఎక్కువ మంది చట్టసభలో ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళ కోసం 33% చట్టసభలో ఉంటాను రిజర్వేషన్లు పెట్టాను.
ఈ రోజునే నా కాంగ్రెస్ నాయకులు కొంతమంది నాకు పంపించారు, మా మేనిఫెస్టో చూడండి అని చెప్పి. ఆ మేనిఫెస్టోలో ఎక్కువ శాతం జనసేన పార్టీ ఏం పెట్టిందో అదే మేనిఫెస్టోలో అవే పెట్టారు. ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పారు. అలాగే చూస్తే దాదాపు మనం పెట్టినయే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు మనం చూసి కాపీ కొడతా ఉన్నారు. పాపం అఫ్కోర్స్ వాళ్ళు గెలవరనుకోండి, అది వేరే విషయం. అంటే ఈరోజు మిమ్మల్ని అడుగుతుంది ముఖ్యమంత్రి గారికి కూడా, మా అన్నయ్య గారు కాంగ్రెస్లో ఉంటే మా అన్నయ్య గారిని, నేను నాకు జీవితాన్ని ఇచ్చిన అన్నయ్యని కాదనుకొని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, నేను ఎవరి కోసమైతే కాంగ్రెస్ హటావో దేశ బచావో అన్నో ఈ రోజున వెళ్ళి తెలంగాణలో ఆయన కాంగ్రెస్ పార్టీతో కలుస్తూ ఉన్నారు. నా కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఎందుకు ఉండదు, మీరు సరిగ్గా అండగా నిలబడలేకపోయారని. కావూరు సాంబశివరావు గారే ఉన్నారు, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ తేలేకపోయారు. మీరు ఇన్ని సంవత్సరాలు 2009 నుంచి 2014 వరకు పార్లమెంట్లో ఉండి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ కట్టలేకపోయారు జంగారెడ్డిగూడెంలో. పని చేయరు. రాష్ట్రం విడిపోతుంటే ఈ రోజున పాపం బీసీ కులాలు ఆంధ్రాకి వస్తే ఓసీలుగా ఉన్నాయి. తెలంగాణలో ఉన్న బీసీ, మన ఆంధ్ర బీసీ కులాలు ఓసీలుగా అయిపోయినాయి. దీని గురించి మాట్లాడే ముందు చూపున్న నాయకుడు, ఎంపీలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు లేరు. అది నాకు ఆవేదన. అందుకని నాకు కాంగ్రెస్ పార్టీ మీద నేను వ్యతిరేకం కాదు, కోపం కాదు, కానీ మీరు అన్యాయం చేశారు. ఈ రోజుకి అలాంటి పార్టీతో ముఖ్యమంత్రి గారు జతకట్టి ఎప్పుడు ఆయన ఎవరితో జత కడతారో తెలీదు. అందుకని నాకు అనిపించింది ముఖ్యమంత్రి గారు 2019లో ప్రతి నియోజకవర్గానికి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారి ఆధ్వర్యంలో 25 కోట్లు ఖర్చు పెట్టడానికి ముందుకెళ్తా ఉన్నారు. నేను ఈ రోజున మీరందరూ యువత, రాబోయే తరం, మీరు నిజంగా డబ్బులే ప్రధానం రాజకీయాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరాలి. ఈ రోజున నిజంగా డబ్బులే ప్రధానం అనుకుంటే ఈ దేశంలో ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు ముఖేష్ అంబానీ ప్రధానమంత్రి అవ్వాలి. డబ్బులు ప్రధానమంత్రులను చేయలేవు, వేల కోట్లు ముఖ్యమంత్రులను చేయలేవు, కానీ ప్రజల్లో ఉన్న గుండెలో ఉన్న ప్రేమ బలం ముఖ్యమంత్రులను చేస్తాయి. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, మీరు నియోజకవర్గానికి 25 కోట్లు ఖర్చు పెట్టండి, 50 కోట్లు ఖర్చు పెట్టండి, మీరు ముఖ్యమంత్రి అవ్వకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకుండా చూసుకునే బాధ్యత జనసేనది. కడుపు మండున్నాం, మీకు అండగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి అండగా ఉన్నాం. అండగా ఉన్న మాకు వాళ్ళకి ఎలా ఉందంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇక్కడ మన లక్ష్మీపురంలో లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళి దర్శనం చేసుకుంటే అది కూడా అంట రహస్యంగా పూజలు అంట. మొన్న ఒక పాప 11 రూపాయలు చందా ఇచ్చింది నాకు, 1350 రూపాయలు ఇంత పట్టుకొచ్చింది. తను దాచుకున్న డబ్బు అంట, ఇంత మూటలా పట్టుకొస్తే వద్దు తల్లి నాకు 11 రూపాయలు ఇవ్వని 11 నాణాలు తీసుకుంటే దాని మీద కూడా స్టింగ్ ఆపరేషన్ చేసేలా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒక పసిపాప దగ్గర 11 రూపాయలు దొంగిలించాడు అని చెప్పి దాని మీద కూడా స్టింగ్ ఆపరేషన్ చేసేలా ఉన్నారు. స్టింగ్ ఆపరేషన్లు ఇక్కడ 400 ఎకరాలు బుట్టాయిగూడెంలో అడవిని దోచుకెళ్తుంటే అవి కనిపించవు స్టింగ్ ఆపరేషన్ చేసే వాళ్ళకి. వేల కోట్లు దోచేస్తుంటే, అడ్డగోలుగా దోచేస్తుంటే దాని మీద స్టింగ్ ఆపరేషన్ ఎవడు చేయడు. ప్రజా సమస్యల మీద కనీసం నీళ్లు లేవు, ఆకలి, తినడానికి అన్నం లేదని అరకు నుంచి గిరిజనుల దాకా, పోలవరం నిర్వాసితుల దాకా కన్నీళ్లు పడుతుంది. దాని మీద ఎవడు స్టింగ్ ఆపరేషన్ చేయడు. దాని గురించి ఎవడో మాట్లాడు, దాని గురించి వార్తలు రాయడు. అలా అయిపోయింది. మన దగ్గర ఛానల్స్ లేవు, మన దగ్గర పేపర్లు లేవు. మీ ఫేస్బుక్లో నా పేపర్లు, మీ వాట్సాప్లో నా పేపర్లు, మీ యూట్యూబ్లో నా పేపర్లు, నా ఛానల్స్. మార్పు ఎందుకు రాదో చూద్దాం. బద్దలు కొట్టి మార్పు తీసుకొచ్చి తీరుతాం.
తీసుకొచ్చి తీరుతాం. ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను స్థాపిస్తాం. బాధ్యతతో కూడిన సమాంతర రాజకీయాన్ని నిలబెడతాం. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, అక్క చెల్లెలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు పూలు చల్లుతూ ఉంటే నాకు అంత అర్హత లేదు, మీ చేత పూలు చెల్లించుకునే అర్హత నాకు లేదు. అది మీ ప్రేమ, మీ ప్రేమకు నా జోహాలు. నేను ఇప్పటిదాకా కమిటీల గురించి దృష్టి పెట్టలేదు, పెద్దలందరికీ ఇచ్చాను. మొట్టమొదటిసారి కమిటీలని నాకు జంగారెడ్డిగూడ నుంచే ప్రారంభిస్తాను. కమిటీలు బొమ్మదేవర బన్ను గారికి, కలాటం సాయి గారికి, తులసి గారికి నేను మీకు బాధ్యతనిస్తున్నాను. మీకు అన్ని గ్రామాల్లో కమిటీలు వేయండి, బూత్ కమిటీలు వేయండి. ఒక ఎక్స్పెరిమెంట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి. పెద్దల సహకారం తీసుకోండి. పెద్దల సహకారం తీసుకొని బొమ్మదేవర బన్ను గారికి, కలాటం సాయి గారికి మీరు ఒక సరికొత్త బలమైన కమిటీలు వేయండి. పెద్దల సహకారం తీసుకొని మీరు ముందుకెళ్తారని. ఎందుకంటే నాకు మొట్టమొదటి నేను గెలిచే సీటు చింతలపూడి అవ్వాలన్న మనస్ఫూర్తిగా నా కోరిక. ఏలూరు పార్లమెంటు కూడా మనదే అవ్వాలని, దానికోసం ఆ దిశగా ముందుకెళ్దాం. ఏలూరు పార్లమెంటు కానీ మనదైతే పోలవరం బాధితులకి నేను అండగా నిలబడతాను. పోలవరం బాధితులకు ఒకటే చెప్తాం, ఇప్పటిదాకా బాక్రానంగల్ నుంచి నర్మదా ప్రాజెక్టు దాకా ఎప్పుడు ఏ ప్రాజెక్టు కట్టినా ఎప్పుడు నిర్వాసితులు కన్నీళ్ళే. మొట్టమొదటిసారిగా కన్నీళ్లతో కాదు, వాళ్ళ ఆనంద బాష్పాలతో జాతీయ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తాం. పోలవరం ప్రాజెక్టు మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. నాకు ఇంత అరుదైన అవకాశాలు ఇచ్చిన అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటే మీకు మేనిఫెస్టోలో చాలా పాయింట్స్ ఉన్నాయి. మీ సమస్యని అది మన నాయకులు చెప్తారు మీకు. ముఖ్యంగా దివ్యాంగులకి 5,000 పెన్షను, వారు ఉండటానికి మంచి వసతితో కూడిన ఇల్లు నిర్మిస్తాం. సంపూర్ణంగా కాలు చేయి ఆడని వాళ్ళకి 10,000 వాళ్ళకి పెన్షన్ ఇస్తాం. అలాగే వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి ఓల్డేజ్ హోమ్స్ నిర్మిస్తాను నేను. అదే మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మిగతావన్నీ, అలాగే అన్ని కులాల్లో ఉన్న పేదలతో పాటు అగ్ర కులాల్లో ఉన్న పేదలకి, చదువులో ఆర్థికంగా వెనకబడిపోయిన వారికి మీకు ప్రత్యేకించి కార్పొరేషన్ పెడతాను. మీరు బాగుండాలి. ఎంతసేపు ఈ కులాల కుమ్ములాట్లో పాపం అగ్రవర్ణాల పేదలు నలిగిపోతున్న దృష్టికి వచ్చింది. మీకు అండగా నిలబడతాను, మీకోసం కార్పొరేషన్ స్థాపిస్తాను. మీ విద్యకి కానీ మీ ఉపాధి అవకాశాలకి కానీ అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ, జనసేన నాయకులందరికీ, పెద్దలు మేకా ఈశ్వర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మహిళా నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.